హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మంచి వార్త చదువుదాం. మరి ముందుగా తప్పకుండా మీరు చూడండి. భగ్గుమన్న పశ్చిమాసియా, ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షము ఏకబిగిన 180 ప్రయోగం. టెల్ అవీవ్ జెరూసలంను తగిన మిసైలు. ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్. అలా చేస్తే మరింత విరుచుకుపడతాం. ఇరాన్ తీవ్ర పరిమాణాలు ఉంటాయని మరి ఇరాన్ అయితే తీవ్ర పరిమాణాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అమెరికా టెల్ అవీవ్లో 2 సాయుధుల దాడి, 6 మృతి చెందడం జరిగింది. ప్రాంతీయ యుద్ధం అంచున ఆయా దేశాలు. ఇక్కడ చూడండి, ఇజ్రాయిల్లోని జెరూసలం వైపు దూసుకొస్తున్న ఇరాన్ క్షిపణులు యుద్ధ భయంతో మధ్య ఇజ్రాయెల్ షెల్టర్లలో తలదాచుకుంటున్నటువంటి ఇక్కడ ప్రజలు. ఎందుకంటే యుద్ధం జరుగుతూ అంటే మరి ఆ క్షిపణుల దాడికి తట్టుకోలేక వాళ్ళు తలదాచుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం అయితే కురిపిస్తుంది. యుద్ధం జరుగుతుంది. ఎందుక విజ్ఞానం అంటే మంచి వ్యక్తిత్వం, ఎంతటి విజ్ఞానం ఉన్నా కూడా అది దుష్టశక్తి కిందికే లెక్క అని మన గాంధీ గారు మరి అనడం జరిగింది. మనం ప్రపంచంలో తరచూ చూస్తుండే మహా తెలివైన దొంగలు, పెద్ద మనుషులు లాంటి వంచకులు ఈ కోవలోని వారే. మంచి వ్యక్తిత్వం, ఎంతటి విజ్ఞానం, దుష్టశక్తి కిందే లెక్క మనం ప్రపంచంలో తరచూ చూస్తుండే ఉన్నాం. అంటే మంచి వ్యక్తిత్వం ఒక కార్యాలయంలో కానివ్వండి, ఒక సంస్థలో కానివ్వండి, పని ప్రదేశాలలో జరుగుతున్నటువంటి యజమాని వ్యక్తిత్వం మంచిగా ఉన్న విజ్ఞానం కలిగి ఉన్నా కూడా అది ఒక్కొక్క దగ్గర పని చేయకుండా పోతుంది. ఎందుకనంటే అతని యొక్క వ్యక్తిత్వం, విజ్ఞానం పనికి రాదు. అది ఒక దుష్టశక్తి కిందే లెక్క. ఎందుకంటే అలాంటి కోవకే మరి మహా తెలివైన దొంగలు అంటే తెలివిగా ఉంటారు, ఎంతో వినయంగా ఉంటారు, వివేకంతో ఉన్నట్టుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు వంచకుల కోవలోకి చేరుతారు అన్నది నిజం. ఇది గాంధీ గారు చెప్పినటువంటి సత్యం. పని చేయకపోతే ఫలితం ఉండదు. మరి పని చేస్తేనే కదా ఏదైనా ఫలితం అనేది వచ్చేది. మరి మీరు ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు, ఊహించలేకపోవచ్చు కూడా. కానీ ఏ పని చేయకపోతే మాత్రం ఫలితం అనేది ఉండదు అని మరి గాంధీ గారు మరి చెప్పినటువంటి నిజాలు. ఇక్కడ ప్రేమతో సాధించుకున్నదే చిరస్థాయిగా ఉంటుంది. ఏదైతే ప్రేమతో సాధించుకుంటామో అది చిరస్థాయిగా ఉంటుంది. ద్వేషంతో సాధించుకున్నది మాత్రం గుదిబండలాగా ఉంటుంది. ఎందుకునంటే అది ద్వేషము ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మరి ప్రేమ ఎన్నటికీ చావదు. రెంటి మధ్య అంత తేడా ఉంది. ప్రేమతో సాధించుకున్నది చిరస్థాయిగా ఉండిపోతుంది. ప్రేమతో సాధించుకున్నది ఏమవుతుంది? ప్రేమతో సాధించుకున్నది చిరస్థాయిగా ఉండిపోతుంది. ద్వేషంతో సాధించుకున్నది మాత్రం వాస్తవంలో గుదిబండలాగా తయారవుతుంది. ఎందుకంటే అది ద్వేషాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి మరి గాంధీ గారి అన్న మాటలు చాలా సత్యంగా మరి ఇక్కడ కనబడుతున్నాయి. మంటల్లో స్కూల్ బస్సు, 23 మంది దుర్మరణం. బ్యాంకాక్ దుర్ఘటన. థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు ఒకటి మంటలో చిక్కుకుంది. ఈ ఘటనలో 20 మంది చిన్నారులు, 3 ఉపాధ్యాయులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. బస్సు సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ఇలా మంటలో స్కూల్ బస్సు అంటే మంటలో చూడండి, స్కూల్ బస్సు ఇలా కాలిపోతుంది. అందులో ఎంతమంది విద్యార్థులు? 20 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులు ఉన్నారు. చూస్తుండగానే బస్సు మరి మంటలో కాలిపోతుంది. 23 మంది దుర్మరణం కావడం అయితే జరిగింది. ఇక్కడ బందీపురలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన అటువంటి ఓటర్లు. ఎక్కడ అంటే కాశ్మీర్లో 1947 తర్వాత తొలిసారి చూపుడు వేలుపై సిరా చుక్క అంటించుకున్నటువంటి ప్రజలు. 370 అధికరణం రద్దయ్యాక అసెంబ్లీ ఎన్నికల ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్ గుర్ఖా తెగలవారు ఉత్సాహంగా దానిని వినియోగించుకున్నారు. ఉదయాన్నే వారంతా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 1940లో దేశ విభజన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశామంటూ మరి ప్రజలైతే చాలా సంతృప్తి చెందుతున్నారు. అక్కడి ప్రజలు 370 అధికరణం రద్దయ్యాక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల ఓటు హక్కు అంటే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. కాబట్టి మరి ఆ 370 అధికరణం రద్దయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాబట్టి ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు.
ఎన్నికలు ఎందుకంటే సిరా చుక్కను అంటించుకున్న తర్వాత ఇన్ని రోజులకు మేము ఓటు వేస్తున్నామా అనే ఉద్దేశంతో మరి బందీపురలోని ఎక్కడ అంటే బందీపురలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరినటువంటి ఓటర్లు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.